హాయ్ స్టూడెంట్, ఈరోజు కూడా మనం 10th క్లాస్ హిందీ పద్య భాగం నుంచి పేరాగ్రాఫ్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే. माँ जा सकती हूँ मैं दूर पार उस झिलमिलती दुनिया में, ला सकती हूँ वहाँ से चमकीले टुकड़े तेरे सपनों के, समुंदर की लहरों के थपेड़ों में ढूंढ सकती हूँ मैं मोती और सीपी और नाविकों के किस्से, कर सकती हूँ माँ मैं सब कुछ जो रोशनी सा चमकीला, रंगों सा चटकीला हो, पर आने तो दे, डर मत माँ मुझे आने दे. ఇది థర్డ్ లెసన్ అయినా మా ముజే ఆనేదే పాట నుంచి ఈ పోయం అనేది ఇవ్వబడింది. దీనికి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, అజన్మి లడ్కి కిసే సంబోధిత్ కర్తీ హే. అజన్మి అంటే గర్భస్థ శిశువు ఎవరితో మాట్లాడుతుంది అంటే अजन्मी लड़की माँ से संबोधित कर रही है. सेकेंड क्वेश्चन, मोती और सीपी कहाँ मिलते हैं. मोती और सीपी ముత్యం మరియు షెల్స్ ఎక్కడ దొరుకుతాయి. మోతీ और सीपी समुद्र की लहरों में मिलते हैं. సముద్ర అంటే సముద్ర, లహర అంటే అలలలో దొరుకుతాయి. लड़की चमकीले टुकड़े कहाँ से ला सकती है. ఆ అమ్మాయి చమ్కీలే టుకుడే మెరుస్తున్న టుకుడే అంటే పార్ట్స్ అన్నట్టు, కహాసే లా సక్తీ హే ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, రాగలదు అన్నట్టు. మా जा सकती हूँ मैं दूर पार उस झिलमिलती दुनिया में, ला सकती हूँ वहाँ से चमकीले टुकड़े तेरे सपनों के. మా जा सकती हूँ నేను వెళ్ళగలను అమ్మ, దూర్ పార్ దూరమైన, ఉస్ జిల్మిల్తి అంటే మిలమిల మెరుస్తున్న, దునియా అంటే విశ్వం అంటే ప్రపంచంలో, లా సక్తి హూ తీసుకురాగలను అక్కడి నుంచి, వహాసే అక్కడి నుండి, చమ్కీలే టుకుడే మెరుస్తున్న అంటే పార్ట్స్ అంటే తన తల్లి యొక్క కలలను అక్కడి నుంచి తీసుకురాగలను అని అమ్మాయి గర్భస్థ శిశువు తన తల్లితో చెబుతుంది. ఓకే. ఫోర్త్ క్వశ్చన్, లడ్కీ క్యా కర్ సక్తీ హే. లడ్కీ అంటే అమ్మాయి, క్యా కర్ సక్తీ ఏం చేయగలదు. మా మై సబ్ కుచ్ జో రోషనీ సా చమ్కీలా, రంగో సా చట్కీలా హో, పర్ ఆనే తో దే, డర్ మత్ మా. ఏమంటుంది. మా మై సబ్ కుచ్ జో రోషనీ సా చమ్కీలా, తల్లి అంటే తన తల్లితో, అమ్మ నేను, సబ్ కుచ్ ప్రతి ఒక్కటి, జో రోషిని మెరుస్తున్న, చమ్కీలా చమ్కీలా అంటే రోషిని యా ప్రకాశవంతమైన, యా చమ్కీలా మెరుస్తున్న, రంగోసా రంగులతో నిండి ఉన్న, చట్కీలా హో ఏ విధమైన వాటిని సరే, ఎన్ని కలలను నేను ఎంత దూరమైనా వెళ్ళి నేను తీసుకొని రాగలను, నీ రంగురంగుల కలలను నేను తీసుకొని రాగలను. పర్ ఆనేతో దే కానీ ఒకసారి నన్ను రానివ్వు ఈ ప్రపంచంలోకి, డర్ మత్ మా భయపడకమ్మా అని అంటుంది. అంటే రంగురంగుల ప్రపంచాన్ని సృష్టించి నేను తీసుకొని రాగలను, ఒకసారి నన్ను ఈ ప్రపంచంలోకి రానివ్వు అని తన తల్లితో వేడుకుంటుంది. ఫిఫ్త్ క్వశ్చన్, ప్రస్తుత పద్యాంశకే కవి కా నామ్ క్యా హే. ప్రస్తుతం ఇవ్వబడిన పద్యానికి కవి ఎవరు అని అడుగుతున్నారు. ప్రస్తుత పద్యాంశకే కవి కా నామ్ మృదుల్ జోషి హే. ఓకే. ఇది కౌన్సా పాఠ హే. మా ముజే ఆనే దే. ఓకే. లాస్ట్ వీడియోలో ఈ పద్యానికి సంబంధించిన మిగతా క్వశ్చన్ ఆన్సర్స్ కూడా మనం చూసాను. ఒకసారి లాస్ట్ వీడియోస్ కూడా నాయి చూడండి. ఇంకా ఈ లెసన్ సంబంధించిన పూర్తి తెలుగు ఎక్స్ప్లెనేషన్ నా ఛానల్ ఎస్ఎన్ హిందీ సబ్జెక్ట్లో కూడా తెలియజేయబడి ఉంది. ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే. డూ ఇట్ యువర్ సెల్ఫ్. పోయం చూద్దాం. జిస్నే శ్రమ్ జల్ దియా ఉసే పీछे मत रह जाने दो, विजित प्रकृति से पहले उसको सुख पाने दो, जो कुछ न्यस प्रकृति में है वह मनुष्य मात्र का धन है, धर्मराज उसके कन कन का अधिकारी जन जन है. ये कौन सा लेसन है. कन कन का अधिकारी पार्ट से लिया गया है. ओके. फर्स्ट क्वेश्चन ఏమి ఇచ్చారు చూద్దాం. ఉపర్యుక్త పద్యాంశ్ కే కవి కౌన్ హై. ఉపర్యుక్త అంటే పైన ఇవ్వబడిన పద్యానికి కవి ఎవరు అడుగుతున్నారు. లెసన్ ఏముంది. కనికన్ కా అధికారి. కనికన్ కా అధికారికి కవి కౌన్ హై. రామ్ధారి సింగ్ దినకర్. క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ రామ్ధారి సింగ్ దినకర్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ప్రకృతి కైసీ హై. ప్రకృతి అంటే నేచర్ ఎలా ఉంది అని అడుగుతున్నారు. కైసీ హై. విజిత్ ప్రకృతి. కైసీ హై. విజిత్ అంటే విక్టరీ అన్నట్టు. ఓకే. विजीत प्रकृति है आंसर. थर्ड क्वेश्चन, कवि किसे पीछे नहीं रखने की बात कह रहे हैं. कवि किसे ఎవరిని పీछे వెనక नहीं ఉండకూడదు
ఉంచకూడదు అని చెప్తున్నారు. ఎవరిని? దీనికి ఆన్సర్ ఏమంటే जिस व्यक्ति ने श्रम दिया जिस व्यक्ति ने श्रम दिया उसे पीछे मत रह जाने दो అంటే శ్రమికుణ్ణి శ్రమికో పీछे नहीं रखने की बात कह रहे हैं. ఓకే, ఈ విధంగా కూడా రాయొచ్చు. जिस व्यक्ति ने श्रम दिया उसे पीछे मत रखने की बात कर रहे हैं, లేకపోతే శ్రమిక్ को पीछे मत रहने की बात कह रहे हैं. ఈ విధంగా కూడా రాయొచ్చు. मनुज मातृका धन क्या है? फोर्थ क्वेश्चन, मनुज मातृका धन क्या है? मनुज मातृका धन क्या है అంటే नर समाज का भाग्य श्रम और भुजबल है అని ఇక్కడ రాయాలి. ఫిఫ్త్ క్వశ్చన్, कन कन का अधिकारी कौन है? कन कन ప్రతి అణువణుకు అధికారి ఎవరు అని అడుగుతున్నారు. कौन है? कन कन का अधिकारी कौन है? श्रम करने वाला, जो श्रम करके सफलता प्राप्त करता है वही कन कन का अधिकारी है అని రాయండి. ఓకే, नेक्स्ट पोयम, नर समाज का भाग्य एक है, वह श्रम वह भुजबल है, जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नभतल है, जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो, विजित प्रकृति से पहले उसको सुख पाने दो. ఓకే, ఇది కూడా ఫోర్త్ లెసన్ కనుక అధికారి నుంచి ఇవ్వబడింది కాబట్టి మరి పూర్తిగా లెసన్ చదువుకొని ఉండాలి. ఏ విధంగా అయినా మీకు క్వశ్చన్స్ రావచ్చు. ఇంకా మీకు తెలుగులో ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మీరు నా ఛానల్లో వెళ్ళి కూడా దీన్ని టోటల్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ఈ పద్య భాగంలో క్వశ్చన్ ఏమడిగారు? కిస్కా భాగ్య ఏక్ హై, కిస్కా భాగ్య ఏక్ హై, భాగ్య అంటే అదృష్టము, ఏక్ హై ఒకటే ఉంది అని అడుగుతున్నారు. ఎవరిది? नर समाज का भाग्य एक है. ओके, नेक्स्ट, नर समाज का भाग्य क्या है? सेकंड దానికి ఆన్సర్ ఏమొస్తుంది? नर समाज का भाग्य అంటే वह श्रम वह भुजबल है. ओके, भाग्य बोलता नर समाज का भाग्य एक है, समाज का भाग्य क्या అంటే वह श्रम वह भुजबल है. सेकंड क्वेश्चन का आंसर అన్నట్టు. थर्ड वन, श्रम करने वालों के सम्मुख क्या झुकी हुई है? శ్రమ करने वालों के శ్రమ చేసే వారి ముందు సమ్ముఖ్ వారి ముందు క్యా జుకీ హే ఏమి వంగి ఉన్నాయి అని అడుగుతున్నారు. క్యా జుకీ హే? థర్డ్ క్వశ్చన్ కి ఆన్సర్ పృథ్వీ వినీత్ నబ్ తల్ झुकी हुई है అని రాయండి. फोर्थ वन, श्रम जल देने वाले के साथ कैसा व्यवहार करना चाहिए? శ్రమ జల్ అంటే చెమటోడ్చే వాళ్ళని उनके साथ వారితో కైసా ఏ విధంగా బిహేవియర్ చేయాలి, ఎలా ఉండాలి వారితో అడుగుతున్నారు. जिसने श्रम जल दिया है उसे पीछे मत रह जाने दो. ఆన్సర్ ఏంటి ఫోర్త్ దానికి? जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. శ్రమికో క్యా పానే కా అధికార్ హై? శ్రమికో అంటే శ్రమికుడికి క్యా పానే ఏం పొందే అధికారము ఉన్నది అడుగుతున్నారు. विजित प्रकृति से पहले उसको सुख पाने का अधिकार है. ఓకే, మీకు ఈ లెసన్ నుంచి కూడా వేరే విధంగా కూడా అడగవచ్చు. ఏ పద్యాంశ్ कौन से पाठ से लिया गया है అంటే ఏం రాయి మనం? कन कन का अधिकारी. और इसके कवि कौन है? कवि कौन है? रामधारी सिंह दिनकर. ఈ విధంగా కూడా అడుగుతారు. చదువుకొని ఉండండి. ఇంకా కైపరిచయ కూడా మొత్తంగా టోటల్గా తెలియాలి. ఇంకా ఆ పోయానికి సంబంధించిన మీనింగ్స్ కూడా తెలుసుకొని ఉండాలి మీరు. ఓకే, అప్పుడు ఈజీగా మీరు పద్యానికి సంబంధించిన క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈజీగా ఆన్సర్స్ ఇవ్వగలం. ఇంకా ఈ తెలుగులో ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు నా ఛానల్ ఒకసారి చూడండి. ఓకే, లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.